ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. ఇవాళ నామినేషన్స్ ఎంతమందికి అసలు అర్థం కాలేదంటే ఒకళ్ళు ఎవరు చేస్తున్నారు, ఏ పాయింట్ స్ట్రాంగ్ గా ఉంది అంటే వాళ్ళు నామినేట్ అవ్వట్లా. అదేంది ఇంతసేపు వీళ్ళు నామినేట్ అవ్వలేదా, ఓకే వీళ్ళు ఇక్కడ రావాలి కదా, ఇట్లా కన్ఫ్యూజన్ లోనే చేశారు. బిగ్ బాస్ మొత్తం ఆట అంతా కూడా గందరగోళం. ఏదో వెరైటీగా చేద్దాము, ఏదో క్రియేటివిటీ చూపిద్దాము అని అంటారు. టూ మచ్ థింకింగ్ ఇస్ టూ డేంజరస్ అంట. అట్లానే బిగ్ బాస్ ఈసారి అన్నింటినీ క్రియేటివ్ అని చెప్పేసి అసలు ఉన్నది పోయి అన్నట్టుగా అయిపోయింది వరకు. ఇది నార్మల్ గా వేరే సీజన్స్ లో కూడా ఉంది, భలే ఉండేది, అసలు బాగుండేది. ఇదేదో చాలా డిఫరెంట్ గా, ఏదో వాళ్ళు వెళ్తే వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు అబ్బో ఏదో ఫస్ట్ ఆయన ఏదో చెప్పాడు, వాళ్ళకేదో అర్థమైంది, తర్వాత ఏదో మార్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇంతకీ నామినేషన్ చేస్తున్నది ఎవరి చేతిలో ఉన్నదో వాళ్ళు నామినేట్ చేస్తున్నారా, పాయింట్ చెప్పుకొని మేము డిజర్వ్డ్ అనుకుని వీళ్ళ మధ్య వాగ్వాదం నడుస్తుందా, అసలు ఎదురువాడి వారి చేతిలో ఉందా? సరే మొత్తాన్ని పర్లేదు. హైలైట్స్ చెప్తాను నేను ఫస్ట్. ఇవాళ కన్ఫర్మ్ వాళ్ళంతా తనుజా చుట్టూ తిరిగింది ఎక్కువగా. హైలైట్ ఏంటంటే తనుజ, భరణి, అట్లానే దివ్య. ఇది హైలైట్. ఇది హైలైట్ కాదు, టార్చర్. అది మామూలు టార్చర్ కాదు. అది ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే మళ్ళీ జరుగుతుంది. మొత్తం మీద ఇవాళ వాళ్ళిద్దరికి పడతామన్నది బాగా పడింది. ఎవరిద్దరికి? భరణి ఫ్యామిలీకి అను ఆ అమ్మాయికి పడింది, బాగానే ఉంది. అక్కడ కొంత ఒక స్టెప్ గట్టిగానే మాట్లాడాడు భరణి. ఏమని? సో నేను నీకు రెండు సార్లు గెలిపించాను, నాకేం చేయలేదు నువ్వు అని. ఈ అమ్మాయి కూడా గట్టిగానే మాట్లాడింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ క్లాష్ రావాలని కోరుకున్నారు వాళ్ళు. ఇది జరగటం కాదు. అటు తనుజాను కోరుకుంది, అట్లానే భరణి కూడా కోరుకున్నాడు. ఎందుకంటే బాండింగే, గేమ్ లానే ఆటలాడదాము అని గట్టిగానే. మధ్య ఆ ఫ్రస్ట్రేషన్లో కొద్దిగా ఏం చేసేసిందంటే, కొద్దిగా గట్టిగానే తనుజ దివ్యాని వీళ్ళని మొత్తం టోటల్ అసలు ఏం జరిగింది, ఎలా ఉన్నారు మీరు ఏం చేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు మనల్ని ఎలా ఇది చేశారు, ఈ మొత్తం లాగింది, బాగానే ఉంది. ఆ తర్వాత అందరికీ పడింది. కానీ ఇక్కడ చేసిన తప్పేందంటే, మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా కూడా భరణి గారు చెప్తారమ్మా మీ ఇద్దరు మీరు మాట్లాడుకోండి తల్లి, నా గురించి మాట్లాడు. వెరీ గుడ్, మంచి జ్ఞానోదయం అయ్యింది. అక్కడ భరణి గారు ఆ రోజు మధ్యలో అటు ఇటు వెళ్ళకుండా ఉంటారు. నేను చెప్పేదానికి వచ్చాను, కానీ నువ్వేమో పాయింట్ పెట్టావు నాకు, అది చెప్పే టైం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి. సో తనేమంటది, మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలి అంటది. అక్కడ ఆ రోజు చేసింది ఇద్దరిది తప్పే. ఎవరిది అని చెప్పాను ఆ రోజు? నేను తనుజాది, ఇద్దరు వదిలేయండి. కానీ మీకు ఇంకో విషయం తెలియని విషయం ఏంటంటే, ఇవాళ తనుజ చెప్పిన విషయం ఏంటంటే, నేను భరణి సార్ అడగంగానే చెప్పాను, ఇలా నేనైనా మీరు అవకాశం నాకైనా ఇచ్చుడు, నేను ఆడేదాన్ని కదా అని చెప్పారు అనమాట. ఆయన అలాగే నించుండిపోయారు. నేను మాట్లాడిన దానికి, లేకపోతే ఆయన నేను ఆపేసి నేను డ్యాన్స్ చేస్తున్న దానికి మధ్యలో దగ్గర నాకు సార్ 2 minutes 14 seconds ఎంత ఉందంటే, నేను 1 minute మాట్లాడేసి నా డ్యాన్స్ నేను చేసుకున్నా. ఆయన అక్కడే ఎందుకు నించొని ఉండాలి? ఎవరు మాధురి గారు చేపట్టుకొని పైకి లాగుతుంటే లాగలాగ నా చేయని ఎప్పుడుతుందండి, ఆగండి అని అన్నారు. ఆ టైంలో కూడా మీరు వెళ్ళొచ్చుగా అక్కడికి, సపోర్ట్ చేస్తున్నారని. ఇద్దరు చేసిన తప్పేందంటే, నెంబర్ 1 ఆయనకు మీకు ఒక క్లారిటీ వచ్చింది, బాండింగ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారని. ఆయనకి సెలక్షన్ ఇచ్చినప్పుడు ఆయనకు వదిలేయాలి. ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో ఆయన నిర్ణయం అది. నేను ఆడతాను అన్నది కన్సర్న్. నర్ని సార్ మీరు నాకు అవకాశం ఇస్తే మీ తరపున ఆడతాను, అంతే కన్సర్న్. నన్ను సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకు అని ఫీల్ అవ్వడం తప్పు. మీరు ఫీల్ అయ్యారంటే మళ్ళీ అదే బాండింగ్లోకి వెళ్తున్నారు. అట్లా అక్కడ దివ్య కూడా అంతే. సో నేను ఆడతానని చెప్పిన తర్వాత, ఆడిన తర్వాత నేను మీకోసం గెలిపించాను, మీరు మీ సపోర్ట్ నాకు అడగటం తప్పు. అసలు మీకు ఒక విషయం తెలిసిన తర్వాత ఆయన్ని వదిలేయాలి. ఆయన దగ్గరికి సపోర్ట్ ఇవ్వడం కానీ మీరు సపోర్ట్ కోరుకోవడం ఇద్దరు తప్పు. అలానే మీరిద్దరు కూడా మీ వాయిస్ని మీ నా సపోర్ట్ చేయని అడగాలనుకున్నారే కానీ, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఇబ్బంది పెడుతున్నాం మనము, అనవసరంగా నేను పిలిచి ఆయన పిలిచి మళ్ళీ ఇది రచ్చ అవుతుంది మన ముగ్గురు మధ్య, ఇది అవసరమా అన్న ఒక కామన్ సెన్స్ ఆలోచించలేకపోయారు అక్కడ. అదొకటి. తర్వాత మళ్ళీ దివ్య నైటంతో కూర్చొని టార్చరు. మీరు మీ బాండింగ్ నాకు అసలు 24 గంటలు మీరు తనుజా అని అంటారు, నేను ఎక్స్పెక్ట్ చేసేది లేదా, నేను మీకోసం మేము కోరుకునేది ఏం లేదా, అక్కడ టార్చరు. ఈ అమ్మాయికి కొంత వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇవాళ మళ్ళీ లాస్ట్లో ఎవరు పవర్ ఇస్తారు కదా, మళ్ళీ ఆ అమ్మాయి లేసి తనుజాని చేస్తుంది. తనుజాని చేయకూడదని చెప్పట్లా, కానీ తనుజాని చేయటం మూలంగా వచ్చిన పాయింట్ ఏంటి, మళ్ళీ సేమ్ నీకో పర్సెప్షన్ ఉంది, నా వల్లే ఆయన దూరం అయ్యాడని, నేను వచ్చిన తర్వాత నీ మీద తగ్గిందని, మీకేదో రోజు నుండి మీకు దూరం అయితే నువ్వు నన్నే అనుకుంటున్నావని, ఇలాగా నువ్వు అప్పుడు ఎజంప్షన్స్ పెట్టుకుంటున్నావని, నేను మాట్లాడుతాను ఇవ్వట్లేదని,
అసలు ఎలా ఉందంటే వరస్ట్ థింగ్ అనిపించింది నాకైతే. అది అసలు అవసరమా? అది ఇంత చేసి మళ్ళీ ఆయన్నే ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ మీరు ముగ్గురు అదే చట్టంలో తిరుగుతూ ఉన్నారు. అవును, కానీ ఇప్పుడు ఏమవుతుందనంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ తనుజాని నామినేట్ అమ్మాయి ఆ టైంలోనే చెయ్యాలనుకుంది, భరణి తనుజ ఉన్నప్పుడే. తనుజ చాలా పాయింట్స్ దివ్య మీద చెప్పిద్ది అనమాట. చాలా సార్లు చాలా ఏది మామూలు చెప్పేటప్పుడు కానీ అమ్మాయిని మధ్యలో తీసుకురావడం కానీ చాలా. కానీ మనకి ఎపిసోడ్లో అవంతా ఏం చూపించలేదండి, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పుడు ఏం చేసింది, అప్పుడే డిసైడ్ అయిపోయింది ఏమని ఆ అమ్మాయిని నామినేట్ చేయాలి నన్ను ఈ పాయింట్స్ అని. కానీ ఇక్కడికి వచ్చి చెప్పే పాయింట్స్ ఏంటి అంటే మన ఎపిసోడ్ ఇప్పుడు ఇంకా లైవ్ లో రాలేదు యాక్చువల్గా మేము వచ్చేటప్పటికి. అది ఎపిసోడ్ లో చూపించిన పాయింట్స్ ఏంటి, నువ్వు నా వల్లే మీరిద్దరు విడిపోయారని చాలా సార్లు, లేకపోతే భరణి సార్ నువ్వు అలా అర్థం చేసుకున్నావను, లేకపోతే ఇలా ప్రతిదానికి భరణి అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆయన నేను నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, అంతే కదా. మళ్ళీ మీ ముగ్గురు టాపిక్ అదే అయ్యింది కదా. కాబట్టి ఇది రైట్ టైం కాదు ఎవరికి, దివ్యాకి. ఎందుకంటే మీకు కన్సర్న్ ఉన్నప్పుడు, మీకు ఆలోచన వచ్చినప్పుడు మన ముగ్గురు బాండింగ్ తేడాగా వెళ్తుంది అనుకున్నప్పుడు తనుజ అదే చెప్తుంది, సార్ మనకి బాగా తేడాగా వెళ్తుంది, మీ ఆట మీరు ఆడండి, మా ఆట ఆడండి అని చెప్తూనే ఉంది. అలానే ఇక్కడ భరణి చెప్తున్నాడు, అలా నువ్వు అంటున్నావు ఆయన వల్ల నాకు ఏదో పోతుందని. ముగ్గురు క్లారిటీ ఉన్నప్పుడు మీరు మళ్ళీ ముగ్గురు ఆయన గురించే మాట్లాడుతుంటే చూసేవాడికి ఎలా ఉంటది, విరక్తి వస్తుంది, చండాలంగా ఉంటది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ అమ్మాయి ఆ భరణి గారి కోసం ఇది చేస్తుంది అని. ఇంకో విషయం, నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందా లేదా అంటే నువ్వేం చేస్తావు దూరం తగ్గించడానికి? నువ్వు చేయలేదుగా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మాయి గురించి నెగిటివ్గా చెప్తూనే ఉన్నావుగా. నువ్వు ఏదన్నా ఒక్క రోజున్న అమ్మాయి గురించి పాజిటివ్గా చెప్పావా? కనీసం లేదండి ఈ రిలేషన్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడన్నా ఒక స్టెప్ తీసుకున్నావా? స్టెప్ తీసుకోవడం కాదు, అది ఆ రోజులో చేయాల్సిన పని అమ్మాయి చేయలే. అప్పుడు కూడా నిన్న నైట్ మనం మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ లో కూడా మాట్లాడుకుంటాం. సేమ్ ఇదే విషయాన్ని ఎక్కిస్తున్నట్టే చెప్తుంది, కానీ ఎక్కడా కూడా అమ్మాయి అలా కాదు, మీరు ఒకసారి కూర్చొని మాట్లాడాలి, ఒకసారి ట్రై చేసింది, అది అయిపోయింది, అక్కడతో కథం. కానీ వాళ్ళు చాలా పాయింట్స్ వస్తాయి అమ్మాయి దగ్గర నుంచి బయటికి. అలాగే భరణి గారు ఏదైతే మనం మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ లో మాట్లాడుకున్నప్పుడు నేను దానికన్నా ముందు రోజు ఏదైతే టాస్క్ అయిపోయిందో, సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎంఎన్ క్యాప్టెన్ అయిపోయిన తర్వాత లోపల కూర్చొని భరణి గారితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయి అంట మిమ్మల్ని బయట నుంచి వచ్చారు భరణి సార్, మరి ఆయన ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనిందంట. అంటే నన్న తనుజ అనిందా అని చెప్పేసి ఆ రోజు అంటారు. అదే పాయింట్ ఏం చేస్తారు ఇప్పుడు నామినేషన్స్ లో పెట్టారు. అప్పుడు దివ్య అనింది, అసలు మీకు ఏ మాత్రం హక్కు లేదు ఆ మాట మాట్లాడటానికి, అది నా పర్సనల్, నాకు వేరే ఎవరో వచ్చి చెప్పినా సరే మీరు ఇవాడు తీసుకొచ్చి డైరెక్టర్ సాయి నాకు చెప్పాడు అని చెప్తున్నారు. అది సాయి మీకు చెప్పలేదు, నేను మీకు చెప్పాను, మీ మీద నమ్మకంతో మీ మీద ఉన్న బాండింగ్ తో చెప్పాను. ఆ పాయింట్ ఇక్కడ మీరు తీసుకురావడం అనేది అసలు కరెక్ట్ కాదు, మీరు తప్పు చేశారు అని చెప్పి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. జనరల్ గా ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి కూడా దివ్య చేసి తప్పేందంటే, ఈయనకి ఆ అమ్మాయిని మీరు నమ్ముతున్నారు అనవసరంగా, ఆ అమ్మాయి మీ గురించి చాలా చెప్తుంది, చాలా ఇలా చేస్తుంటది, మీ గురించి ఇలా అంటది అని ఒక ఇన్ఫర్మేషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అమ్మాయి. అంటే ఏనాడు కూడా వీళ్ళిద్దరు రిలేషన్ అమ్మాయి ఎంకరేజ్ చేయలేదు. ఎంతసేపటికి మేబీ అమ్మాయి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్తో మీరు అనవసరంగా దీనిలో ఉన్నారు, మీరు అనవసరంగా మోసపోతున్నారని ఒక పాజిటివ్ కన్సర్న్ చూపించింది. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన తెలుసు ఆ అమ్మాయి ఏంటో, ఆ అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి గురించి. నువ్వు చేసిన తప్పే అక్కడ. నువ్వేం చేయాలి, స్టెబుల్గా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి. అది వాళ్ళకి సంబంధించిన విషయం, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, అనవసరంగా ఇలా చెప్పి నేను బ్యాడ్ అవుతున్నా అనుకోవాలి కదా. సేమ్ అట్లానే అక్కడ కూడా తనూజ కూడా ఏం చేయాలంటే, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయాను, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత దూరం చేశారు, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత జరిగింది అనేది హక్కు నీకు లేదు. ఎందుకంటే వెళ్ళింది ఎవరు, భరణి. నువ్వు భరణిని అడుగు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే భరణికి చెప్పు. అవును, కానీ అది మనం లైవ్ లో చూసినప్పుడు అయితే మనకు 1-2 సార్లు కనపడతా ఉంటది. కానీ ఈ రోజు తనూజ ఏమనిది, మీ దగ్గరికి వచ్చి నేను చెప్పానా, నన్ను విడగొట్టింది అని ఈ అమ్మాయి చెప్పానా, నేను బాండింగ్ కావాలని అడిగానా అని చెప్పేసి అందరిని అడుగుతుంది తనూజ. అది ఎలా ఉందంటే ఆ టైంలో అమ్మాయికి ఆ ఫీలింగ్ ఉంది, నేను ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడట్లేదను. అందరికీ ఉంది, అది ఆయనకే కాదు, అదొక అపోహ, ఒక అజంప్షన్. అది అందులో ఉందా లేదా అనేది పక్కన పెడగా ఆ అమ్మాయిని బ్లేమ్ చేయకూడదు, వెళ్ళిన తన గురించి మాట్లాడాలి. అసలు ఏమంటారంటే, ఇప్పుడు చేసిన మొత్తం మీరు అదే మళ్ళీ పాత పంచాయితే మళ్ళీ రిక్రియేట్ చేశారు తప్ప, మీరు సెల్ఫ్గా ఆడింది ఎక్కడ? మీరు మహా అయితే మా మధ్య గొడవ లేదు, మేము ఒకరికొకరు నామినేషన్ చేసుకున్నాం అని చెప్పడం ప్రూవ్ చేసుకున్నారే కానీ, అసలు మీరు సెల్ఫ్గా ఆడింది ఎక్కడ? మళ్ళీ మేము ముగ్గురు పంచాయి దాని మధ్య తిరుగుతూ ఉందిగా. అక్కడ చాలా చాలా పెద్ద తప్పు. కానీ ఒకటిలే ఏమాటిగా మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ముగ్గురు మధ్య ఒకటైతే పడింది అమ్మాయ అనుకోవచ్చు. ఎవరి మీద కోపం ఉండతో వాళ్ళు ఎవరి మీద వాళ్ళు పడ్డారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే తనుజాలో నేను నచ్చిందని చెప్పలేను కానీ
సమ్వేర్ ఆ అమ్మాయి బయటికి మనకి అట్లా కొద్దిగా చూసే వాళ్ళకి ఒక ఫేక్ కనపడుతూ ఉన్నా షీ ఈజ్ నోస్ వెరీ వెల్ అబౌట్ ద గేమ్ అవుట్ సైడ్. తను చాలా చాలా స్మార్ట్ అంటే కొంత ఆలోచించే గుణం ఉంది అమ్మాయికి. అంటే బయట ఏం జరుగుతుంది దానికి తగ్గట్టుగా తన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాలను ఏం చేస్తుందంటే ఆటను ఆటలా చూస్తుంది, గొడవలా చూస్తుంది. నో డౌట్ కొన్ని విషయాల దగ్గర డైరెక్ట్ గా మొహమాటం లేకుండా భరణి గారైనా కూడా భరణి గారి మీద ఒక మాట అనడానికి తడబడతలే వేరే వాళ్ళ ముందు. ఎందుకని పొద్దు పైన క్యారీ ఫార్వర్డ్ అవని. ఆ రోజు గుడ్డు దగ్గర కూడా లేట్ గా వేసాడని చెప్పేసి డెమను ఇది కూడా సేమే. ఈ రోజు తనూజ భరణి గారి మీద తీసిన పాయింట్స్ అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఏ మాట కామాట అన్ని పాయింట్స్ కూడా కరెక్ట్. చాలా బాగా చెప్పింది. బయట జనాలు ఏమనుకుంటున్నారా లేకపోతే హౌస్ లో ఏమనుకుంటున్నారా, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ సపోర్ట్ చేయడానికి వచ్చినప్పటికి ఆ అమ్మాయి వస్తుంది మధ్యలో. అసలు అమ్మాయి వచ్చే అవసరం ఏముంది, ఈ పాయింట్ ఎక్కడెక్కడ వచ్చింది, నేను ఏ వీక్ గురించి మాట్లాడు, కేవలం ఈ ఒక్క వీక్ గురించే మాట్లాడతా, నేను ఏ గేమ్ గురించి కూడా మాట్లాడను. కానీ మీరు రాగానే ఈ అమ్మాయి గురించి చెప్పారు. నేను ఏ బాండింగ్ వల్ల అయితే బయటికి వెళ్ళిపోయానో ఆ బాండింగ్ వల్ల కూడా అమ్మాయి వెళ్ళి అమ్మాయి భుజాల మీద వేసుకొని వెళ్ళి రావాలంటే ఇదేమన్నా పుట్టిండ్లా లేకపోతే అత్తారిల్లా బయటికి వెళ్ళి లోపలికి రావడానికి? అది బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినట్టుంది ఆయన చెప్పేది. అది ఓకే. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మీరు లోపలికి వచ్చేటప్పుడు మీరు అదే బాండింగ్ వల్ల నేను వెళ్ళిపోయాను, నా బాండింగ్ వల్ల మీరు వెళ్ళలేదు అని మీరే చెప్పారు. అలాగే మీరు లోపలికి రాగానే ఎవరితో మాట్లాడకుండా ఉన్నారు, ఎవరితో ఫేస్ చేయకుండా ఎవరిని చూడకుండా ఉన్నారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే రాగానే కట్టప్ప అనటము, రాగానే అసలు నేను గేమ్ మామూలుగా లేదో చెప్పి నేను ఫిదా అయిపోయాను మీ గేమ్కి నేను. కానీ మీరు వచ్చిన తర్వాత నుంచి ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, అదే సేఫ్ గేమ్, అదే దివ్య చుట్టూ ఇదే జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదు మీ గేమ్ లో. వేస్ట్ అసలు అనవసరము అని చెప్పేసి క్లియర్ గా కుండ బదులు. ఏదేమైనా ఇందులోంచి కొద్దిగా బయటపడతానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఎవరు భరణి అయితే అలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. భరణి గారికి వణుకు పుట్టింది. అనవసరం ఇంకా మనకి ఇది ఏంటంటే బయట చూసుకోవాలి తప్ప ఆటలో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే క్లారిటీ అయితే వచ్చింది. అది తనుజాకి ఆల్రెడీగా ఉంది. ఇక దివ్యాకి అర్థం కావాలి. దివ్య దాని నుంచి బయటపడలేకపోతుంది. ఎక్కడో కొంత ఇంకా ఆ పొసెసివ్నెస్ తోనో ఇంకా అమ్మాయి అక్కడే చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్, తనుజ. అఫ్ కోర్స్ ఇది కన్ఫర్మ్ గా గట్టిగా పడింది అనుకున్నాం మనము. తనుజాని గట్టిగా చేయాలనుకున్నాడు ఇమ్మాన్యుయేల్. అట్లానే తనుజ కూడా గట్టిగా ఇమ్మాన్యుయేల్ చేద్దాం అనుకుంది. కారణం ఏంటంటే అప్పుడు చేసినా చేయకపోయినా ఆ రోజు కళ్యాణ్ చేస్తానంటే ఒప్పుకోవటము, చెయ్యని చెప్పి టికెట్ ఇవ్వటము, అలానే కళ్యాణ్ కూడా చెయ్యాలనుకోవటం, ఈ రెండు అమ్మాయి మనసులో గట్టిగానే ఉంది. అందుకే ఇవాళ కళ్యాణ్ చేయమని చెప్పేసి కొద్దిగా రాముని ప్రోత్సహించిన, ఇమ్మాన్యుయేల్ చేయడానికి 2-3 సార్లు ట్రై చేసి ఎట్లయినా సరే ఇమ్మాన్యుయేల్ బయటికి తీసుకురావాలని ట్రై చేసిన. అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ కళ్యాణ్ అని ఇమ్మాన్యుయేల్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు. కలిసి ఆడటం అంటే ఏంటి, ఒకళ్ళ బొమ్మ ఒకళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరినే తీసుకురావాలి, ఒకళ్ళు వాదోపవాదాలు చేసుకోవడానికి వాళ్ళిద్దరినే తీసుకురావాలి. ఆ రోజు తనుజాను కళ్యాణ్ చేసుకుంటే ఎలా ఉంటదని చూడాలనుకున్న ఇమ్మాన్యుయేల్ కి ఈ రోజు ఏం చేస్తుందంటే అదే ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ కలిస్తే ఎట్లా ఉంటది అని. కానీ ఇమ్మాన్యుయేల్ చాలా క్లియర్ గా స్ట్రాంగ్ గా ఒక విషయం అయితే చెప్పాడు, నిన్ను నేను సేవ్ చేసింది నేనే, మొహమాట లేకుండా చెప్పాడు. సేఫ్ గేమ్ అని అనిపించుకున్నది కూడా అమ్మాయి వల్లే. నేను నీ కోసం ఉన్నాను. ఇక్కడ భరణి వర్సెస్ తనుజ జరిగినప్పుడు తనుజ ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి ఎంత బాగా చెప్పిందో, ఇక్కడ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ చెప్పినప్పుడు ఇమాన్యుయల్ అంతే స్ట్రాంగ్ గా ఉన్నాడు, అంతే పాయింట్స్ తీశాడు, అంతే గట్టిగా మాట్లాడాడు, ఎక్కడ కూడా తొనగల బెరగల. కానీ ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట కూడా ఇమాన్యుయల్ ది కరెక్ట్, సపోర్ట్ చేసిన మాట. ఒక మాట అంటాడు, బెట్టాస్ లో ఏం చేసావు నువ్వు, చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు, భలే ఆడావు కదా నువ్వు అని చెప్పేసి అంటారు. ఆ అబ్బాయి పక్కకి వెళ్ళి నెట్టేస్తారేమోనని ఇమాన్యుయల్ పక్కకి వెళ్ళి నించుంటది. అది మనం చాలా సార్లు చూసాం కూడా, వీడియో కూడా. ఎక్కడ నెట్టేస్తారేమో అంటే అక్కడ ఎవరు కాపాడింది? జనరల్ గా ఒక స్టేజ్ లో వీళ్ళందరూ కలిసి ఆడారు. ఎవరిని వాళ్ళు కాపాడతాం కాదు, వీళ్ళ మధ్య కొద్ది బాండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. సో అక్కడ మంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, కనెక్ట్ అయ్యారు. కొంత వీళ్ళు అప్పట్లో అయింది ఓనర్లు అను ఇది ఉంటది కదా, దానివల్ల వీళ్ళు కొంత కలిసి సపోర్ట్ గేమ్ ఆడారు, వాళ్ళందరూ కలిసి వచ్చేసారు. బాగుంది అక్కడ. అలవాటే కదా, నువ్వు మర్చిపోతావు కదా అని చెప్పేసి మర్చిపోవడం అలవాటు. అక్కడ కొంత తడబడింది ఈ అమ్మాయి కూడా. పాయింట్ గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా పాయింట్స్ లేదు. ఎందుకంటే సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే తను చేస్తే అతిపెద్ద తప్పు ఏంటంటే 24 గంటలు సపోర్ట్ అనే పదం తీసుకొని వస్తుంది. ఇంకోటి ఏమంటది, నిన్ను ఎవరు చేయమన్నారు,
నేను భుజాన్ని ఎవరెక్కించుకోమన్నారు? ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. నువ్వు ఎక్కించుకొని నీ మీద మోసిన వాడిని నేను చేయలేదంటున్నావు. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత నువ్వు నేను ఎవరెక్కించుకోమన్నారు, దించేయాల్సింది కదా, సపోర్ట్ ఎందుకు అయింది? ఓకే, నీ పాయింట్ ఆఫ్ నువ్వేమంటున్నావంటే అది నువ్వు జస్ట్ ఒక సేఫ్గా ఆడావు. ఏంటంటే ఎంతో కొంతసేపు ఉంచాలి ఈ అమ్మాయి అనుకున్నావే కానీ నాకేదో పూర్తిగా మీరు సాయం చేయలేదు. ఇంకో చోట ఏంటంటే వాటర్ టాస్క్ లో కూడా మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ అండర్స్టాండింగ్ నువ్వు ఉన్నావు కాబట్టి నాకు నువ్వు సపోర్ట్ చేయలేదు. ఇలాగా పాయింట్ టు పాయింట్ తన చెప్పుకుంటుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా సందర్భాల్లో తోడుగా నిలబడ్డారు. ఇక అలా నువ్వు కూడా నిలబడ్డావు, నువ్వు కూడా నిలబడలేదని చెప్పలేదు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు సపోర్ట్ ఎక్కడో చోట అలానే కాదు, కంటెంట్ ఇచ్చే క్రమంలో కానీ జోక్స్ గా వేసేటప్పుడు కానీ ఎంతో కొంత మీ మధ్య ఒక ర్యాప్ ఉంది. కానీ వాళ్ళు ఎవరు కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పట్లా. నీకు ఎక్కడ వాళ్ళు దాన్ని గొంతు తెరవట్లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? తాపకి సపోర్ట్ చేయట్లేదు. అంటే తనుజ కేవలం సపోర్ట్ గురించి మాట్లాడుతుంది ఏంది అంటే తనుజ కేవలం సపోర్ట్ కోరుకుంటుంది అనే విషయం బయటికి ప్రొటెక్ట్ అవుతుందిగా. 24 గంటలు సపోర్ట్ పదం ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? లేదు నువ్వు ఫోలోగా ఆడుతున్నావు, నువ్వు ఫెయిర్గా ఆడుతున్నావు ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సిందని సేఫ్ గేమ్ ఇవన్నీ కాదు. ఆ రోజు నీకు వచ్చిన థాట్ నాకు నచ్చలేదు, లేకపోతే ఎందుకు వచ్చింది నీకు ఈ థాట్ అనో అది ఇంకో పాయింట్, అది ఇంకో వ్యక్తిలో చేసుకోవాల్సింది. ఈ రోజు అది సరిగ్గా కాదేమో అనిపించింది. కానీ ఇంకో విషయంగా ఆలోచిస్తేనేమో ఎందుకు ఇమ్మాన్యుయల్ అసలు నామినేషన్స్ నుండి బయటికి రావట్లేదా అనిపించింది. అసలు ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ లోకి రావాలి, నామినేషన్స్ లోకి రావాలి. రాకపోతే ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉండరు, ఎవరికి వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. ఒక్కసారి బయటకు వస్తే అసలుగే ప్రమాదం. ఇవాళ ఆ వంతు ప్రయత్నం చేస్తుంది పాపం తనుజ, గట్టిగానే లాగుదామని చెప్పేసి చిట్ట చివర పోరాడింది. కానీ చేప చిక్కలేదు, చిక్కినట్టే చిక్కి జారిపోయింది. అది చిక్కినా మంచిగా అనిపించేది. ఈ వీక్ వస్తాడేమో నామినేషన్స్ లోకి, వస్తే బాగుండు. ఇప్పుడైనా ఇది కూడా మంచి అవకాశం. ఇంకో విషయం చెప్తా అంటే ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి ఎలిమినేట్ అయిపోతాడా అంటే నేను అనుకోవట్లేదు. దాని గురించి అలా కాదు, రావాలి, వస్తేనే స్ట్రాంగ్ అవుతాడు. అనేది కరెక్ట్ వీక్. ఇంకా ముందు ముందు ఏమవుతుంది అంటే ఫ్యామిలీ వీక్ ఉంటుంది, ఫ్యామిలీ వీక్ తర్వాత మన నామినేషన్ పాయింట్స్ ఏ ఉండవు, అది అయిపోతుంది. దాంతో డైరెక్ట్ గా టికెట్ ఫినాల్ తీసుకొని ఇక డైరెక్ట్ వెళ్ళిపోతాడేమో టికెట్ అని అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. అంటే అలా ఉంది. లేదు మధ్యలో ఒక్కసారి వచ్చాడంటే అప్పుడు అబ్బాయికి దెబ్బ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇలానే నామినేషన్స్ లోకి రాకుండా వెళ్తే సేఫ్ గేమే అంటారు, నో డౌట్. ఎంత చెప్పినా సేఫ్ గేమ్. ఇప్పుడు సేఫ్ గేమ్ అంటారండి, ఆ అబ్బాయి సేఫ్ గేమ్ అని అనిపించుకున్నదే తనుజ వల్ల. ఆ అమ్మాయి కోసం ఆడి, అమ్మాయి కోసం ఇచ్చి, సపోర్ట్ చేసి. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు లాజిక్, ఎవరికి అర్థం కాని లాజిక్ చెప్తాను. ఆయన సేఫ్ గేమ్ ఆడా, సపోర్ట్ ఆ అమ్మాయి దగ్గర అమ్మాయికి సపోర్ట్ చేశాడు, ఇది మాత్రం వాస్తవం, ఎవ్వరు కాదని నిజమే అది. కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి ఒక రీజన్ చెప్తాను నేను. ఎవరి వల్ల గ్యాప్ వచ్చిందో ఆ వ్యక్తి వల్లే మళ్ళీ ఇద్దరు డిఫర్ పడ్డారు. అది కూడా ఎక్కడో చెప్తాను. జనరల్ గా ఈ అబ్బాయి సేఫ్ అయిందంటే కొంత అందరితోనూ మంచిగా ఉండటము, ఆ నామినేషన్ లోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నాడా, అందరిలో మంచిగా ఉండటంలో రావటం లేదా పక్కన పెడితే అసలు తనుజాకి ఇతనికి మా అమ్మాయికి మధ్య మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఎక్కడ ఇద్దరికి చెడింది అంటే అది భరణి గారికి కానీ ఇద్దరు ఒకటే ఒక చోట. ఆ రోజు డేంజర్ జోన్ లో ఉన్న కళ్యాణ్ని వీళ్ళంతమంది చెప్పినా కూడా మాట వినకుండా తనకి నీట్ గా సపోర్ట్ చేసింది, ఆ అబ్బాయిని సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చింది. మళ్ళీ సేఫ్ జోన్ లోకి తీసుకురావడమే కాదు, ఆ రోజు కెప్టెన్సీ వచ్చినప్పుడు కూడా అప్పుడు అదే మాట్లాడేది, ఇవాళ లైట్ ఎవరి కోసం వేసావు ఇది అని చెప్పేసి ఆ రోజు తనకి సపోర్ట్ చేస్తాడు. ఆ రోజే వెళ్ళేసి ఇద్దరు మాట్లాడుకుంటారు, అందరు వెళ్ళేసి బర్ని దగ్గర ఏందన్నా ఏం జరుగుతుంది అసలు, తనుజ ఏం మాట మాట్లాడుతుంది. ఇప్పుడు తనుజ ఏమని అడుగుతుంది, నువ్వు నేను నీ మీద నమ్మకంతో ఉంటే నువ్వు నా లైట్ ఆఫ్ చేసావంటే, అరే నేను ఎవరి లైట్ ఆఫ్ చేసినా కానీ వాడు అనుకోరు కదా, నేననే అనుకుంటారు. మీకు అర్థం కావట్లేదా? మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే నిజంగానే కదా, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు ఒకరొక సపోర్ట్ చేసుకున్నారు. ఇదంతా జరిగింది. అలా చేసింది దాన్ని కాదు, అలా అయ్యేది కాదు, అలా మేము మాట్లాడుకోలేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తే ఏం లేదు. ఒకట్లే చిట్ట చివరిదా కెప్టెన్సీ చేస్తానని చెప్పలేదు తను కళ్యాణ్ కూడా. ఎవరు తనుజ వెళ్ళేసి ఏమని, ఇప్పుడు దివ్య భరణి గారు అలాగే తనుజ ఏమనుకున్నారు, తనుజ ఏమంటుంది నేను ఇలా ఇలా అన్నాను కానీ చేస్తారని చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరు ముగ్గురు వీళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా. ఆ రోజు ఎప్పుడైతే కళ్యాణ్ చేసిందో అప్పుడు ఇద్దరికి అర్థం కాల, సేఫ్ జోన్ లోకి తీసుకురావడం తప్పులేదు, మళ్ళీ కెప్టెన్సీ చేయడానికి కూడా ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేస్తున్నానగానే అప్పుడు అంటాడనమాట, ఏం ఆడుతుంది అన్న తనుజకి ఏం జరుగుతుంది అసలు, తనుజకి ఏం అర్థమవుతుందా అని భరణి అంటే అప్పుడు అనుకుంటారు ఇద్దరు. ఈ అమ్మాయి వెళ్ళి కంప్లీట్ వాళ్ళ ట్రాప్ లో పడిపోయింది, కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళ మధ్య. అది అలా 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 పెరిగి 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 ఇక్కడ ఇలా తయారైంది అనమాట. ఇదేమైనా
కొంత వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది. కానీ తనుజ చేసి తప్పిందంటే ఫ్రస్ట్రేషన్ అన్నమాట, తీసుకోలేకపోవటం అంటారు. తీసుకోవాలి, అవతల వ్యక్తి చేసిన విషయాన్ని చెప్పిన మాటని తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు పాయింట్స్ చెప్పాలి. కానీ ఆ పాయింట్స్ చెప్పే క్రమంలో అవతల వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడనో లేకపోతే చేస్తాడనో ఒక ఫ్రస్ట్రేషన్లో ఇంక విపరీతమైన మాటలు రాకూడదు బయటికి. దానివల్ల ఏమైపోతుందంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీద ఒక రియబిలిటీ ఉండదు, అది ఫోర్స్గా వచ్చేస్తున్నాయి. అది ఏమైపోయిందంటే అసలు కంప్లీట్ వేరే యాటిట్యూడ్ కనపడుతుంది. ఆ యాటిట్యూడ్ కనపడకూడదు, పాయింట్స్ చెప్పాలి అంతే తప్ప మీ మధ్య ఉన్న గౌరవం కానీ ఆ బాండింగ్కి మాత్రం ఎక్కడా తగ్గకుండా చేయాలి. ఇవాళ కొద్దో గొప్ప అంత స్టెబుల్గా మాట్లాడింది బన్నీ గారి దగ్గర మాట్లాడింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ అసలు అబ్బాయి అంటే ఇప్పుడు అది ఈ అబ్బాయి ఒక వారంలో తప్పు చేశాడు, వీడియో చూపించేసారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడొచ్చు అన్న ఆలోచనతో మాట్లాడినట్టు ఒక ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడినట్టు అనిపించింది అక్కడ. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బన్నీ ఎక్కడ ఇమాన్యుయల్ ఎక్కడ కూడా మీకు దూరంగా లేడు. కొంతకాలం మేబీ మధ్యలో కొంత ఏదైనా ఉండొచ్చేమో కానీ నీకు సపోర్ట్ చేశారు, అది వాస్తవం, అది నమ్మాలి. కానీ ఇక్కడ మళ్ళీ మధ్యలో తనుజాకి కళ్యాణికి కూడా పడింది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఆ టైంలో మళ్ళీ ఎందుకు ఆ మాట సపోర్ట్ చేసావు, మళ్ళీ ఈ మాట నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు మరి గొప్పగా చెప్తున్నావు, అది మధ్యలో సంజన తనుజ కూడా వస్తుంది మళ్ళీ. అప్పుడు వీళ్ళిద్దరికి కూడా పడింది, ఎవరికి కళ్యాణ్కి తనుజ కూడా పడింది. ఇదంతా ఏంటి అని అంటే ఈ రోజు మొత్తం కూడా మన తనుజానే అమ్మాయి ఆట, అమ్మాయి ఇది, అమ్మాయి చెప్పింది ముందు నాకు ఎవరు భరణి గారు, ఇమాన్యువల్ అలాగే సాయి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు నా నామినేషన్స్ లో, నేను ఎట్లాగైనా చేయాలి. సాయి కూడా ఇక్కడ తనుజ దగ్గర పాయింట్ చెప్తాడు అన్నమాట, నువ్వు వెళ్ళి అడుక్కున్నావు, లేకపోతే నువ్వు అంత ఇల్లు చేసుకున్నావు, అలానే మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు అట్లానే నువ్వు ధైర్యం లేదు, నువ్వు వెళ్ళేసి నన్ను కెప్టెన్ చేయవా అని చెప్పేసి అడిగావు. సో కొంత పాయింట్స్ రైట్ చేస్తాడు. కానీ ఇక్కడ తనుజ చేసిన తప్పేంటంటే, సాయి చేసిన తప్పేంటంటే, సాయి ఎప్పుడూ చేస్తున్నాడు, ఎవరి మీద ఉన్న కోపం ఉంటే ఆ వ్యక్తి మీద మళ్ళీ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ గురించి నీటు చెప్తున్నాడు. అంటే ఇమాన్యుయల్కి గొడవ జరిగింది, అప్పుడు అక్కడికి వెళ్ళేసి నువ్వు కన్సర్న్ చూపించాలి తప్ప ఆ వ్యక్తికి తనుజ గొడవ జరిగింది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి తనుజ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వినేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య విషయం అది. అలాంటి టక్కన అడుగుతూ నెగిటివ్ చేస్తాం, అంత కాస్త అంత చేసి చివరికి అదే ఇమాన్యుయల్ చేత నామినేట్ అవుతాడు. ఎవరు, అదే సాయి. సో కొద్దిగా అది మార్చుకోవాలి, అది మార్చుకొని కొంత స్టెబుల్ గా ఉండగలిగితే బాగుండే అనిపించింది సాయి. అలాగే స్టార్టింగ్ లో సంజన గారు బొమ్మ ఎవరు తీసుకోరు, దానికి ముందుగానే కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట, నా బొమ్మ ఎవరు తీసుకోలేదు అని. ఎందుకనంటే ఇక్కడ ఈ పాయింట్ ని కూడా తనుజ అడిగింది, నువ్వు మరి అంత ఇదిగా ఉంటావు కదా, మరి ఈ రోజు నువ్వు సంజన గారి బొమ్మ ఎందుకు తీసుకోలేదు అంటే ఏంటి, నువ్వు సేఫ్గా ఆడుతున్నట్టేగా, నువ్వు ఎక్కడెక్కడ తప్పించుకున్నట్టేగా, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు, నువ్వు మళ్ళీ సంజన తీసుకోండి అడుగుతున్నావుగా, మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు అడగాలి, నువ్వే తీసుకోవచ్చు కదా, అంటే ఎందుకు చేసావు, ఎందుకు అలా చెప్పేసి ఆ పాయింట్ ని కూడా రేస్ చేసింది ఎవరు తనుజ మాట్లాడేటప్పుడు. అది నా గేమ్, నా ఇష్టము, నేను ఎవరితో ఉండాలి, నేను ఎవరితో ఆడాలి. ఇప్పుడు వీళ్ళందరి బాండింగ్ చూసిన తర్వాత వీళ్ళకి బాండింగ్ అని పేరు ఎత్తితేనే భయం వేస్తుంది. ఇవాళ వాళ్ళకి భయం వేస్తుందో లేదు తెలియదు కానీ బాండింగ్ అని పేరు అయితే మనకి భయం వేసేటట్టుంది. సంజన గారు కూడా అదే చెప్తారు, నేనే బాండింగ్ పెట్టుకో, అసలు ఆ పాయింట్ తీసేయాలి. అసలు బాండింగ్ పెట్టుకోవడం తప్పు కాదు, అవతల వాళ్ళు పెట్టుకుంటున్నారు మరి అనేది చక్కగా నేనే బాండింగ్ పెట్టుకోవట్లేదు, అదేంది అసలు, అదే కొత్త క్వాలిఫికేషన్ అదే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది అంటే ఎవరు తీసుకోకపోతే చూసారు కదా నేను ఎంత ఇండివిజువల్ గా ఆడుతున్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఆమె కాదు, ఇప్పుడు తనుజ టక్కున పాయింట్ పట్టుకుంది, ఎవరి దగ్గర పట్టుకుంది, ఇమాన్యుయల్ దగ్గర పట్టుకుంది. ఏమని, నువ్వు ఎందుకు చేస్తావు, ఊరికనే చేస్తావా అయింది, నువ్వు మాలా అయిపోకూడదని చెప్పి నువ్వు చేసింది అదే సేఫ్ గా, ఏది బాండింగ్ అంటారు మళ్ళీ ఇబ్బంది పెడతారు అనే నువ్వు చేసింది. అలా కాదు కానీ అక్కడ రీతుని చేయటము, కావాలని దివ్య రీతుని పిలవటము, రీతుకి ఆమెకి పడిపోవటము, ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవడం, తర్వాత బాగా కన్సర్న్ చాలా ఎమోషనల్ అవుతారు, నా కోసం హెయిర్ ఇచ్చింది, నీ కోసం ఇలా మాట్లాడకూడదు, నేను ఏమనుకో, నేను అసలు ఎప్పుడు నేను అమ్మాయి చేయదలుచుకోలేదు, ఎందుకు మమ్మల్ని ఇద్దరిని పెట్టారని నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా అంత ఎమోషనల్ అయినట్టు ఇన్ని వీక్స్ లో ఎప్పుడు కూడా అలా చూడలేదు. కానీ గౌరవ్ అంత డ్రామా చేస్తుంది, ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన డ్రామా అంటే నాకు మహాకోపం వచ్చింది. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద డ్రామా చేస్తాడు రాము చేస్తాడని చెప్పేసి ఇప్పటికీ ఆ డ్రామా తగ్గల పాపం.
అది తగ్గలా రెల్లలా అసలు అబ్బాయి ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు కానీ దూరం దూరంగా అంతే. ఇంత ఎమోషనల్ డ్రామా అవసరమా అంటే అది అక్కడ ఎమోషనల్ ఎలా ఉంది అన్నది ఆమెకి మీకు లైవ్ లో కట్ చేస్తారు కానీ ఆమెకి ఎక్కువైపోద్ది అనమాట. అది ఏడ్చి ఎక్కువైపోతే ఆమెని కామ్ చేయడానికి హౌస్ మొత్తం వచ్చేస్తారు, ఆ రకంగా ఏడుస్తారు అనమాట. అది ప్యూర్ గా వచ్చిందే, అదేమి యాక్టింగ్ చేస్తే 2 సార్లు కళ్ళ నీళ్ళు తీసుకుని సరిపోయింది. ఇంకో విషయం తెలుసా, అది కనుక నామినేషన్ అన్నది ఆ అమ్మాయి మీద వెళ్ళింది అనుకోండి, ఒకవేళ నామినేషన్ అప్పుడు ఇది వేస్తే ఏమైంది, సేమ్ మీరు అన్నట్టు ఏమోలే ఎమోషనల్ డ్రామా చేస్తుంది నామినేట్ చేసిన తర్వాత అనుకోవచ్చు. నామినేషన్ పడింది కూడా ఈ అమ్మాయికే కదా, మరి ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ? సరే గౌరవం అంతేలే పాపం. వీళ్ళందరూ తెలుగు తక్కువ, నిఖిల్ని ఏం చేయాల, గౌరవని వీళ్ళని లాగల. గౌరవం ఏం చేశారు తెలుసా, మనం అయితే ఏదో చేసామో వాళ్ళు కూడా అదే చేశారు. జనరల్ వీళ్ళు ఏంటంటే ఉన్న బాండింగ్స్ అని మేము బాండింగ్ లో ఉండట్లేదు, మేమందరం ఒకరి మీద ఒకరు నామినేట్ చేసుకుంటున్నాము అని ఆడియన్స్ కి చెప్పడానికి చేసుకున్నట్టుగా ఉందన్నమాట ఈ నామినేషన్స్ అన్ని. అలాగే మళ్ళీ తర్వాత సుమన్ గారు ఇక్కడ కూడా నాకు ఈ నామినేషన్ స్టార్టింగ్ ఏమనిపించింది, మెంటల్ వచ్చేసింది కాసేపు దాకా. ఎందుకనంటే సుమన్ శెట్టి గారు పరిగెత్తలేరు, ఆయన చేతిలోనేమో తనుజ బొమ్మ ఉంది. అయితే ఏం చేద్దాము, ఎవరినో ఒకరు ఏదో విధంగా అయినా సరే నేను నా బాడీ వల్ల నేను పరిగెత్తలేకపోయాను, నన్నే నామినేట్ చేసుకుంటున్నాను నేను. సంజన అక్కడ నిజంగా సంచాలక సంజన ఆ టైంలో మా బిగ్ బాస్ 2 కోట్లు పంపించాడు, ఇద్దరు కేసు పడేస్తాను, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు పాయింట్ చెప్పుకోవట్లేదు అనగానే ఎరగాల నుంచి వీళ్ళందరూ కూడా ఏంది సంజన గారు ఏంది, వీళ్ళందరూ ఆమె మీద ఏంది పిచ్చిగా చేస్తుంది అని అనుకుంటారు. నిజమే, మరి ఇప్పుడు ఒక ఫార్మేట్ ఉంది కాబట్టి రీతు ఆమె మీద చాలాసేపు వాదోపవాదాలు చేసుకుంటారు. అసలు ఆ ఫార్మేటే లేదు అని అనుకుంటే నన్ను నేను నామినేట్ చేసుకుంటాను అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా. మరి అంతసేపు మాట్లాడినందుకు వీరు కూడా చేయాలిగా. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక పాజిటివ్ కన్సర్న్ లో ఆలోచించాడు. ఇంకోటి ఏంటంటే సంజన గారి టిట్ ఫర్ టాట్ ఇప్పటి నుంచి ఆమె కూడా స్వకార్యము స్వామికారం 2 పూర్తయినట్టు అంటే చెప్తున్నాను. ఇక్కడ చెప్పదా అవకాశం దొరికింది అట్లా, స్వకార్యము స్వామికార్యం లైవ్ లో ఎంతసేపు అడుగుతారు తెలుసా, సుమన్ గారు చెప్పండి మీకు ఏదైనా చెప్పండి. కాగల కార్యం గంధర్వులే పూర్తి చేస్తే అంతకుమించి ఏం కావాలి చెప్పండి. మన చేతులకు తెరవకుండా అయితే అంటే ఆమెకు అన్ని కలిసి వచ్చాయి అట్లా. ఎందుకంటే ఆల్రెడీగా సంజన గారికి అటు పక్క సుమన్ గారికి ఎప్పటి నుంచో పడుతుంది. సుమన్ గారి గొంతు వచ్చేదే సంజన గారి దగ్గర. సంజన గారు చూడంగానే సుమన్ గారు సెల్యూట్ కొట్టి 10 పాయింట్లు చెప్తారు వచ్చేసి. అలాంటి సుమన్ గారు మాట్లేదు, హ్యాపీగా ఆయన డల్ అయిపోయాడు. అలాగే సాయి డెమోన్ వీళ్ళిద్దరు ఆడదారు, వాళ్ళిద్దరికి తనూజ అని, అలాగే భరణి గారు వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకున్నాము. తర్వాత తనూజ రాముకి చేతి మీద ఇలా అనంటారు చూసాగా, అది ఏం రాసిందో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ చేసి అక్కడ కే రాసింది, ఆ కళ్యాణ్ చేయమనేది ఆబ్వియస్ గా కే రాసింది అని అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిద్ది. మనకి లైవ్ లో కూడా చూపిస్తారు. అక్కడ వాళ్ళిద్దరికి పెట్టేసి వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు. కళ్యాణ్ నామినేట్ చేస్తే ఎట్లా ఉంటుంది సీజార్లు చూడాలని కోరుకుని ఎలాంటి వినాలని కోరికలు కన్నాడో మన ఇమ్మాన్యుయేలు, అదే ఇమ్మాన్యుయేలు కళ్యాణ్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంది తనూజ. వాళ్ళిద్దరు డీసెంట్ గానే మాట్లాడి వెళ్ళిపోయారు. అలాగే తర్వాత ఇమాన్యుయల్ రీతు వస్తారు, వాళ్ళేమో ఇమాన్యుయల్ సేమ్ తనూజ అని రామ్. కానీ ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదంటే సేమ్ సుమన్ గారు ఏం చేశారో ఈ రోజు రాము కూడా అదే చేశాడు. తను అసలు మాట్లాడట్లా, ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతున్నాడు. మనం బొమ్మల టాస్క్ లో చూసాం ఇలా ఈ అబ్బాయిని. మళ్ళీ ఇవాళ ఎంత మంది చెప్పారు కూడా వాళ్ళందరూ అదే మాట్లాడరా, నేను డిఫైన్ చేసుకోరా, నువ్వేంట్రా నువ్వు ఇలా ఉన్నావు. 2 విషయాలు ఏంటంటే మొన్న గౌరవ్ని సేవ్ ఎలిమినేట్ చేయడానికి మాధురి గారికి అది వాడకపోవటం, తనుజాకి తనకు చిన్న ఇది ఉండటం, ఇక అమ్మాయి గురించి వ్యతిరేకంగా స్ట్రాంగ్ గా మాట్లాడే దమ్ము లేదంటే ఏం లేదు, కొంత బయట ఆట. నేను ఇప్పుడు కనుక తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే బయట ఉన్న కొద్దిగా నాకేమైనా నెగిటివ్ అయిపోతుంది అని ఒక చిన్న కానీ మాటల్లో ఒకవేళ తేడాగా కనుక వస్తే నేను కనుక పౌరుషంగా మాట్లాడితే నాకేం ఎఫెక్ట్ కొట్టిద్దేమో. కానీ ఇక్కడ సైలెంట్ గా ఉండటమే కరెక్ట్, పోయింది అనుకోవడమే ఆయన లాజిక్. కానీ అక్కడే అంటాడు అన్నమాట, ఏమని అంటాడు, కళ్యాణ్ వెళ్ళి మాట్లాడడం నీ గురించి ఫైట్ చేయడం నేర్చుకో అని చెప్పి అంటాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఇదే కళ్యాణ్ అవకాశం దొరికింది కదా అని ప్రతిసారి సేఫ్ గానే నా రామునే చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఏమంటారు, నేను 3 వారాల నుంచి ప్రయత్నిస్తున్నాను నీకు చెప్పడానికి, నీ ఆట ఇచ్చేయడానికి, దీన్ని పైకి లేపడానికి, కానీ నువ్వు అసలు ఏ విషయంలో పైకి లేపాలంటే నువ్వు విడిగా నామినేట్ చేసి చేయకూడదు కదా. నువ్వు కూడా ఇప్పుడు సేఫ్ ఆడుతున్నట్టే, ఎవరూ లేక ఏదో టక్కని తీసుకెళ్లి రాము వేసినట్టు చేస్తున్నట్టే కదా. అదే రామును మళ్ళీ నువ్వు సేఫ్ ఆడుతున్నావు, దమ్ముంటే చేయని నేను అడగడం తప్పు కదా. అలాగే రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ అంటారు అనమాట, సంజన కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే
మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఏది అనిపిస్తే నేను అదే చేస్తాను, మీరు చెప్పినా నేను చెయ్యను, నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను. నువ్వు ఏం ఆడుతున్నావని క్రిటిసైజ్ చేస్తూ చెయ్యక్కర్లా. నామినేషన్ ఇందులో నువ్వు తప్పు చేసావు, నాకు నచ్చలేదు అంతే. ఏదో నీ ఆట మార్చడానికి నేను చేస్తున్నాననే పదంతో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. రాము చేస్తాను అలా ఏం కాదు, నీ ఆట మార్చడానికి చేస్తాను అలా నువ్వు డిఫైన్ చేసుకోమని అడిగారు, కానీ అబ్బాయి ఎక్కడ కూడా డిఫైన్ చేసుకోలేదు, అందుకని బోర్డు మెడలో వేసేస్తాడు అబ్బాయి. చాలాసేపు అడుగుతాడు కళ్యాణ్ కూడా. అలాగే తర్వాత ఇమాన్యువల్ అను సాయి, ఇమాన్యువల్ ఏమో సాయిని, నిఖిల్ ఏమో తనూజ నువ్వేమో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు అందుకని నువ్వు ఎలాగైనా సేవ్ అయ్యి వస్తావు అని చెప్తారు అనమాట. నాకు అక్కడ ఏమనిపించిందంటే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి లోపలికి వెళ్ళి అమ్మాయి ముందే చెప్తారు ఎవరైనా, ఆ అమ్మాయి తెలియదు అమ్మాయి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తనుజాకి బాగా వెళ్తుంది అని చెప్పేసి చేయటం అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బయట అందరూ వాళ్ళు అంటే అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అభిమానులు మాత్రమే సినిమాలు చూస్తే సినిమాలు హిట్ అవ్వవు, అందరూ చూడాలి అంతే తప్ప తనుజ ఫ్యాన్స్ ఒక్కళ్ళే తనుజాకి ఓట్లే తనుజ గెలవదు, సమస్య లేదు దానిలో. తనుజాతో పాటు తనుజాని వ్యతిరేకించే వాళ్ళు ఓట్లేయాలి, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఓట్లేయాలి. అలానే తన మీద ఒక పాజిటివ్ కన్సర్న్తో తన వైపు తిప్పుకోగలగాలి. అప్పుడు వేరే కంటెస్టెంట్స్ని చేసేవాళ్ళు ఫాలో అంతే తప్ప తనుజ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు, వేస్తే ఎంతవరకు చదువుతారు. అది అలా చెప్పుకోవటం వల్ల తనుజాకే నష్టం కూడా. అక్కడ తనుజాకి చెప్పింది అదే, ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప ఏదో ఫ్యాన్స్ ఉన్నారని. ఎలా ఉన్నారు నిన్న పంపిస్తే నేను కూడా రాను, దానికి బెస్ట్ ఎగ్జామ్ కూడా చాలా మంది ఉన్నారు, వెళ్ళి కూడా తిరిగి వచ్చారు అని చెప్పేసి అక్కడ ఇది చేస్తుంది బాగానే. సరే తర్వాత దివ్య నామినేట్ చేస్తుంది తనుజాని, అక్కడ ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ కొన్ని పాయింట్స్ అయితే సపోర్ట్ కావాలి, ప్రతి దానికి సపోర్ట్ కావాలి, లేకపోతే ఏం చేస్తామంటే పక్కకి కోరిక తీర్చుకున్న దివ్య తనుజాని చెయ్యాలన్న ఒక కోరిక తీర్చేసుకుంది. ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కనుక మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందామండి. మనకు ఆల్రెడీ లైవ్ లో నామినేషన్స్ అనేది ఇంకా జరుగుతుంది, మేబీ తనుజ వర్సెస్ దివ్య జరుగుతున్నట్టుంది. ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, మిడ్-నైట్ లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. బాయ్.